అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్ లీడ్ కావాలంటండి 20-25 సంవత్సరాల లోపు వాళ్ళు. స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అని అంటున్నారు. ఎక్స్‌ప్రెసివ్ అండ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ ఎమోషనల్ నెరేటివ్స్ అని అంటున్నారు. అలాగే మదర్ లీడ్ కావాలంటండి 35-40 సంవత్సరాల లోపు వాళ్ళు. వెర్సటైల్ పెర్ఫార్మర్ అయి ఉండాలి అని అంటున్నారు. కేపబుల్ ఆఫ్ పోర్ట్రేయింగ్ డీప్ మెటర్నల్ బాండ్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ కాన్‌ఫ్లిక్ట్ ఉండాలి అని అంటున్నారు. అలాగే వీళ్ళకి 5-7 సంవత్సరాల లోపు బాయ్ మరియు గర్ల్ కూడా కావాలి అంటున్నారు. నేచురల్, ఎనర్జిటిక్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అని అంటున్నారు. సో, సబ్మిషన్ గైడ్‌లైన్స్ ఏంటంటే వీళ్ళకి 3-5 ఫోటోగ్రాఫ్స్ కావాలి అని అంటున్నారు. క్లోజప్, మిడ్, ఫుల్ లెంగ్త్ ఫోటోస్ కావాలి అని అంటున్నారు. అలాగే వీడియో ఆడిషన్ వచ్చేసి సెల్ఫ్ టేప్ 2 నిమిషాల వీడియో కావాలి అంటున్నారు. పర్ఫార్మింగ్ ఏ షార్ట్ డ్రామాటిక్ మోనోలాగ్ ఇన్ తెలుగు అని అంటున్నారు. సో, మీరు ఏదైనా తెలుగులో ఒక 2 నిమిషాల్లో మీరు పెర్ఫార్మ్ చేయగలిగింది ఏదైనా పెర్ఫార్మ్ చేసి పంపించండి అని అంటున్నారు. అలాగే వీళ్ళ డీటెయిల్స్ ఇంక్లూడ్ యువర్ ఫుల్ నేమ్, మీ పేరు, ఏజ్, హైట్, మీరుండేదెక్కడ, మీ కాంటాక్ట్ నెంబర్ పంపించండి అని అంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ అటాచ్ ఎ బ్రీఫ్ రెజ్యూమ్ ఆఫ్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ చైల్డ్ రోల్స్ అని అంటారు. మీకు గతంలో ఏదైనా అనుభవం ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పంపించే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. అయితే వీళ్ళు నోట్ పెట్టారండి ఇక్కడ. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ అండ్ ఆడిషన్స్ అని అంటున్నారు. అంటే మీరు మా ఫోటోలు పంపించినంత మాత్రం మీరు సెలెక్ట్ అయినట్లు కాదు. మీకు బ్లూ టిక్ రాకపోయినా మీరు బాధపడకండి. మీకు రిప్లై రాకపోయినా మీరు బాధపడకండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మాత్రమే మేము రిటర్న్ అప్రోచ్ అవుతాము అని అంటున్నారు. ప్లీజ్ ఎన్ష్యూర్ ఆల్ వీడియోస్ ఫైల్స్ ఆర్ ఇన్ ఏ స్టాండర్డ్ ఈజీలీ ప్లేయబుల్ ఫార్మాట్ అని అంటున్నారు. సో, అంటే మీరు పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఈజీగా ప్లే చేసుకొని చూసేలాంటి ఫార్మాట్‌లోనే పంపండి అని అంటున్నారు. మీ ప్రతిభకి అవకాశం కాదు. ఇదొక ప్రారంభం అని అంటున్నారు. సో, మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్‌స్క్రైబర్ ఏమడిగారు అంటే బి. సూర్యనాయక్ అడిగారండి. బ్రదర్ ఐ సెర్చ్డ్ ఎంజీ ప్రొడక్షన్స్ అసలు ఆ నేమ్ మీద ప్రొడక్షనే లేదు అండ్ సినాప్సిస్ దొబ్బేస్తే హౌ? 30 మంది ఉంటే వ్యూస్ 300 దాటట్లేదు బ్రదర్ అని అడగడం జరిగింది. సో, ఇప్పుడు మీరు 2 క్వెషన్‌లు అడిగారు. మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పి సెకండ్ క్వెషన్‌కెళ్ళనా? సెకండ్ ప్రశ్నకి సమాధానం చెప్పి మొదటి క్వెషన్‌కెళ్ళనా? సరే, మీరు అడిగిన ఫార్మాట్‌లోనే మొదటి క్వెషన్ ఆన్సర్ చేసి ఆ తర్వాత సెకండ్ క్వెషన్‌కెళ్తాను. ఇప్పుడు ఎప్పుడైనా గాని ఒక ప్రొడక్షన్ హౌసు అది గూగుల్‌లో మీరు ఇదుండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పింక్ ఎలిఫెంట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కావచ్చు. లేదంటే మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు. లేదంటే ఇంకోటి ఎక్స్‌వైజెడ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు కాబట్టి గూగుల్ వాళ్ళని రికగ్నైజ్ చేస్తది. ఓకే. 'మైత్రి మూవీ మేకర్స్' అంటే వీళ్ళు, 'పింక్ ఎలిఫెంట్' అంటే వీళ్ళు, 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' అంటే వీళ్ళు, 'దిల్ రాజు ప్రొడక్షన్స్' అంటే ఇది. ఇలాగా వాళ్ళకి కొన్ని 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' అంటే ఇది, 'ఎస్‌విసిసి బ్యానర్' అంటే ఇది. ఇలాగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తది. కానీ ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకేంటి అంటే వాళ్ళింకా గూగుల్‌ని ఐడెంటిఫై చేసేంత ఇదిలోకి రాదు. గూగుల్‌లో ఎప్పుడైనా ఐడెంటిఫై చేయాలి అంటే మీ పేరున, మీ ప్రొడక్షన్ హౌస్ పేరున హ్యాష్ ట్యాగ్స్, థంబ్‌నెయిల్స్ ఈ మొత్తం గనక ఉన్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 100 డేస్ మీరు కనుక చేసుకున్నట్లయితే మాత్రమే మీ ఏమంటారు? మీకు సంబంధించిన దాన్ని గూగుల్‌లో ఐడెంటిఫై చేయడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు 'ఎంజీ ప్రొడక్షన్స్' అనేది మేబీ కొత్త సంస్థ అయ్యుండొచ్చు. సో, ఈ కొత్త సంస్థ అసలు సినిమా తీస్తారా లేదా అంటే మేబీ గ్యారంటీ లేదు. నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నాను డిస్క్లైమర్. నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసినా అని చెప్తున్నాను. మోసం చేయటం అంటే ఇప్పుడు వాళ్ళు మీ కథలు దొబ్బేయటం కావచ్చు. లేదంటే మీరన్నట్టుగా దొబ్బేస్తే లేదంటే ఇంకేదైనా చేసినా కూడా మనం ఏం చేయలేం. ఇక్కడ ఇట్స్ ఆల్ టుగెదర్ బిలీవబిలిటీ అనేది ఉంటుంది. ఒకటి ఇక్కడ మీరు కొత్తగా వస్తున్నప్పుడు ఒక ప్రయత్నం చేద్దాం అనుకునే వాడికి అది ప్రయత్నం. లేదు నేను ఒక యూనిక్ కథను రాసుకున్నాను. ఆ కథని నేను అలాగా లీవ్ చేసుకోలేను అనుకున్నట్లయితే మీరు ప్లీజ్ డోంట్ అప్రోచ్. నేను ఎవరిని కంపెల్ చేయట్లేదు. ఎవరిని యూ మస్ట్ కమ్ అనట్లేదు. ఇది నా ప్రొడక్షన్ కూడా కాదు. రైట్. సో, అలాంటప్పుడు మీ ప్రయత్నం మీరు చూడండి. లేదు నేను ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఒక టీమ్ పరిచయం అవుతుంది. నాకు అక్కడికి ఒక మేనేజర్ పరిచయం అవుతారు. ఒక ఆహ్, ఇది అనేది చాలా బావుంటుంది అనుకున్నప్పుడు మీరు
సరిగ్గా ప్రయత్నం చేసినట్లయితే మేబీ మీకు మంచి జరగొచ్చు, చెడు కూడా జరగొచ్చు. సో, ఏదైనా గానీ డెసిషన్ మీరే తీసుకోవాలి. అలా డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే లైఫ్‌లో అద్భుతాలు జరుగుతాయి. దీనికి మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన నరేషే ఉన్నాడు. ఆ నరేష్ ఏం చేస్తున్నాడు, ఒక ప్రొడక్షన్ హౌస్‌లో ఒక సినిమా చేయడానికెళ్ళాడు. ఆ సినిమా చేయడానికెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నోడు దిక్కుమాలినోడు, అది వేరే విషయం. అయితే అక్కడ ఒక కో డైరెక్టర్, ఒక అసోసియేట్, ఒక మేనేజర్ పరిచయం అయ్యారు. ఈ వీళ్ళ ముగ్గురితోటి కలిపి ఒక ఏమంటారు, ఆ కో డైరెక్టర్ తోటి ఒక సినిమా ట్రావెల్ అవుతున్నాడు. మేనేజర్ తోటి ఒక సినిమా ట్రావెల్ అవుతున్నాడు. అసోసియేట్ తోటి ఒక సినిమా ట్రావెల్ అవుతున్నాడు. అదేంటి ఆ 3 సినిమాలు ఒకేసారి ఎలా చేయగలుగుతావు అంటే, సార్ ముందు ఏది మొదలైతే అది చేస్తాను సార్ అని అన్నాడు. అబ్బా! సూపర్ మెచ్యూరిటీ కదా అనిపించింది నాకు. ఆ తర్వాత సరేనయ్యా మరి మనకి ఒక రైటింగ్ డిస్కషన్ ఉంది. నువ్వు రావాల్సి ఉంటుంది అని అంటే, ఏ లేదు సార్ నేను బిజీ. నాకు ఫ్లైట్ టికెట్ వేసారు మా వాళ్ళు. నేను వెళ్ళాలి. మామూలుగా ఉండదు. అది ఇది అని. సో నేనేమంటాను అంటే ఐ ఫీల్ హ్యాపీ రియల్లీ. ఐ ఫీల్ హ్యాపీ దట్ హి ఈస్ గెటింగ్ బిజీ. సో నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఇక్కడ మనము మనకి ఎటువంటి పరిచయాలు లేవు. మనం సక్సెస్ అవ్వడం అనేది అనే ఆలోచన కూడా లేదు. కానీ మనం ఒక ప్రయత్నం చేయడం అనేది మానకూడదు అనేది నా ఒపీనియన్. బట్ మీరు మీ కథలు లిఫ్ట్ చేస్తారనుకున్నట్లయితే ప్లీజ్ డోంట్ అప్రోచ్. అదే నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9951585659. ఐ రిపీట్ 9951585659. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. బట్ ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.